నమస్కారం అండి. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే, ఒక సబ్జెక్ట్ మీద నేను టీవీలో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తుంటే సమయభావం వల్ల అక్కడ మిగతా డిబేట్లోని మిత్రులు డిస్టర్బ్ చేయడం వల్ల, అంటే వాళ్ళు మాట్లాడుతుంటే డిస్టర్బ్ అవుతూ ఉంటాను. నాకెందుకో సంతృప్తినివ్వలేదు. నేను మాట్లాడిన విషయం సరిగ్గా చెప్పలేదు, మరి కాస్త వివరంగా చెప్తే బాగుంటుందని అనిపించేది. ఏమి కాదు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నట్టు జస్టిస్ రాకేష్ కుమార్ గారు, ఆయన దగ్గరికి హేబియస్ కార్పస్ పిటిషన్స్, మిగతా కొన్ని పిటిషన్స్ దాఖలు చేసినప్పుడు ఆయన డివిజన్ బెంచ్కి అవి పోస్ట్ చేస్తే, వాటి మీద విచారిస్తూ అక్టోబర్ 1వ తారీఖు ఈ సంవత్సరం 2020లో వాటి మీద విచారణ చేపట్టిన సందర్భంలో దాంట్లో భాగంగా హేబియస్ కార్పస్ పిటిషన్స్ ఎందుకు వేస్తారంటే తెలుసు. అక్రమ అరెస్టుల గురించి, ఆ ముద్దాయి ఎవరినైతే అరెస్ట్ చేశారో వ్యక్తి యొక్క మానవ హక్కులు లేదా ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగింది, పోలీసులు ఉల్లంఘించారు. తన యొక్క ప్రాథమిక హక్కుల్ని, మానవ హక్కుల్ని కాపాడుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేస్తూ ఉంటారు. హేబియస్ కార్పస్ పిటిషన్ అనేది రిట్లో వేస్తారు. వేసినప్పుడు విచారణ సందర్భంగా పోలీసు వ్యవస్థ మీద, పోలీసు అధికారుల మీద వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉంటారు హేబియస్ కార్పస్ పిటిషన్లో. ఆ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీని సమన్ చేయడం జరిగింది హైకోర్టు వారు. అది రాకేష్ కుమార్ గారి యొక్క బెంచ్లో. వారు హైకోర్టుకి రావడం జరిగింది, హాజరవ్వడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా వారిని అట్టే పెట్టడం జరిగింది. ఆ తర్వాత చట్టం ఏం చెప్తోంది, రాజ్యాంగం ఏం జరుపుతోంది, ఇవన్నీ విషయాలు చదివించడం జరిగింది. తప్పేం లేదు. అలాగా అధికారులు ఎవరినైనా సరే కోర్టుకి పిలిపించే అధికారం హైకోర్టుకు ఉంది. ఎప్పుడు పిలిపించాలి, దేనిలో పిలిపించాలి, వివరణ అడగడానికి పిలిపించాలా, లేకపోతే వారి దగ్గర వివరణ కోరుతూ పిలిపించాలా, లేకపోతే మీ రాష్ట్రంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి పిలిపించాలా అన్నది ఓ చర్చనీయాంశమైన అంశం. చర్చించాలి. కోర్టులకు డైరెక్షన్ ఇవ్వచ్చు, ఆర్డర్స్తో కోర్టుకు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇగో ఈ విధంగా ఈ సందర్భంలో మీ కోర్టులు, మీ ఆఫీసర్లు, మీ అధికారులు, మీకు దిగు అధికారులు ఈ విధంగా అతిక్రమించారు. వారి యొక్క డ్యూటీని నిర్వహిస్తున్నప్పుడు వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించట్లేదు. ఇక్కడ వ్యక్తులు, ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, సరైన చర్యలు చేపట్టండి అని చెప్పి డీజీపీ లాంటి ఉన్నత అధికారికి హెచ్చరికలు చేయొచ్చు, సూచనలు చేయొచ్చు, సలహాలు చేయొచ్చు, స్టిచెస్ పాస్ చేయొచ్చు, తప్పేం లేదు, డైరెక్షన్స్ ఇవ్వచ్చు. కానీ వారిని పిలిచి ఉదయం సాయంత్రం దాకా నుంచోపెట్టడం, అక్కడ అట్టే పెట్టడం వల్ల ఆ అధికారి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, మిగతా పోలీస్ ఎగ్జిక్యూట్ చేయవలసిన అనేక కార్యక్రమాలు మానిటర్ చేయాలి, ఆయనే పర్యవేక్షించాలి, పోలీసు వ్యవస్థను రాష్ట్రంలో పర్యవేక్షించాలి, రాజ్యాంగబద్ధంగా పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భద్రతను కూడా ఆయన సమీక్షించాలి. ఇన్ని పనులు చేస్తూ దేశ భద్రత విషయంలో కూడా రాష్ట్ర పోలీసు ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఉత్తర్వులు చూసుకోవాలి, వారు మాట్లాడుతూ ఉన్నదానికి అడిగిన దానికి సమాధానం ఇస్తూ ఉండాలి ఆన్లైన్లో. తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని దగ్గరుండి మానిటర్ చేయవలసిన పని డీజీపీ చేయాలి. కోర్టుకి ఒక పంచాయతీ బోర్డు గుమాస్తాను పిలిచినట్టుగానో, రెవెన్యూ ఆఫీసర్ని పిలిచినట్టుగానో, లేకపోతే ఒక సంబంధిత అధికారుల యొక్క దిగువ స్థాయి ఉద్యోగులను పిలిచినట్టుగానో రాష్ట్ర స్థాయి డీజీపీని పిలిచి ఉదయం సాయంత్రం దాకా కోర్టులో నించోపెట్టుకోవడం అన్నది హర్షించదగ్గది, సమర్థించదగ్గది కాదు. సమర్థించలేం. కోర్టు ధిక్కార నేరంగా ఏం కాదు. అది సలహా ఇస్తున్నాం, అందరూ సలహాలు ఇవ్వాల్సిందే. నేను ఒక అడ్వకేట్గా నేను కూడా నా భావనలే చెప్పకపోతే ప్రజలకు తెలియదు, ప్రజలకు తెలియాలి అనే విషయం చెప్తున్నాను. అయిపోయిన తర్వాత ఆ పిటిషన్లు విచారిస్తూ విచారణ సమయంలో ఇటువంటి
ఎబియస్ కార్పస్ పిటిషన్లు లేదా మిగతా పిటిషన్లు వేయడంలో రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వచ్చిందని భావిస్తూ, అంటే రాష్ట్రం యొక్క ఏదైతే మిషనరీ ఉందో, ప్రభుత్వ మిషనరీ యంత్రాంగం అది చాలా ఫెయిల్ అయ్యింది, డిఫెంట్లోకి వచ్చింది, డిఫంక్ట్ పనిచేయట్లేదు, నిర్వీర్యమైపోయిందన్న భావంతో సోమోటో ఆ పిటిషన్ మీద ఎవరైతే పర్పస్ ఉంది, లిమిటెడ్ పర్పస్, రిట్ హ్యావింగ్ లిమిటెడ్ పర్పస్, ఆ లిమిటెడ్ పర్పస్ వేసిన పిటిషన్ని అబెస్ కార్పస్ ప్రొడ్యూస్ ది పర్సన్ ఇన్ విత్ లైఫ్ ఆర్ డెడ్. పోలీసుల డైరెక్షన్ అన్నమాట. అబ్బాయిని, అతన్ని ఎవరైతే ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేసి మీ కస్టడీలో ఉన్నారు, అక్రమంగా మీ నిర్బంధంలో ఉన్నారని అని ఎవరైతే చెప్తున్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి కోర్టు ప్రొడ్యూస్ చేయమని. దాంట్లో ఈయన జడ్జి గారు, జస్టిస్ ఆనరబుల్ రాకేష్ కుమార్ గారు తన జ్యూరిడిక్షన్ అధిగమించి ఎప్పుడైతే దాంట్లో సోమోటోగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్డర్లో రాసి దాని మీద విచారణకి తదుపరి విచారణకి పోస్ట్ చేస్తున్నప్పుడు, ఇది అక్టోబర్ 1వ తారీఖున జరిగింది. తర్వాత ధర్మల చాలా హీరింగ్స్కి కన్సర్న్ అడ్వకేట్ వచ్చారని అంటున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆక్షేపణ తెలియచేయలేదు. ఆక్షేపణ ఎందుకు తెలియచేయలేదు? ఆక్షేపణ తెలియచేయాలా? ఆక్షేపణ వేరే తెలియచేయాలా? ఎబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే దాంట్లో జడ్జి గారు ఆ సంఘటనని, ఆ దృష్టాంతరాలని పరిగణనలోకి తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం ఇక నిర్వీర్యం అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, డిఫంక్ట్గా మారిపోయింది, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వచ్చేసిందని నిర్ణయానికి వచ్చేసి ఆ విధంగా 356 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఏదైతే రిపోర్ట్ ఇవ్వాలో అది తనే ఒక ఆర్డర్ ద్వారా రాష్ట్రపతికి నేను ఫార్వర్డ్ చేస్తాను అని అనుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటి? సో దీనివల్లనే దీనికి అనుగుణంగా ఈ నెల 14 డిసెంబర్ 2020ని ప్రభుత్వ తరఫున న్యాయవాది మీరు ఏదైతే దీని మీద ఆర్డర్ వేశారో, మీరు ఆర్డర్ని రీకాల్ చేయండి అని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ యొక్క విషయాలు చెప్పారు. నేనైతే ఆర్డర్ వేశానో నా ఆర్డర్ నా దగ్గరే ఛాలెంజ్ చేస్తున్నారా, నేను నా ఆర్డర్ని మాడిఫై చేస్తానా, నేను రీకాల్ చేస్తానా? యు ఆర్ ఆస్కింగ్ మీ టు రీకాల్ మై ఓన్ ఆర్డర్. యు ఆర్ ఛాలెంజింగ్ ది వ్యాలిడిటీ ఆఫ్ ది ఆర్డర్ బిఫోర్ మీ అన్నదాన్ని వ్యక్తిగతంగా తీసుకుని ఆయన అది ఛాలెంజ్ ఎందుకు ఆయన రీకాల్ చేయమంటున్నారు, మీరు ఎందుకు రీకాల్ చేయమంటున్నారు, ఏ గ్రౌండ్తో రీకాల్ చేయమంటున్నారు, దానికి తగ్గటువంటి మీ దగ్గర కేసులు ఏమైనా ఉందా, ఇంతకుముందు ప్రెసిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, అలా నేను రీకాల్ చేయొచ్చా నా ఆర్డర్ని, దాని మీద మీరు సవివరంగా నాకు వివరించండి. జడ్జి జనరల్గా చేయవలసిన పని ఏమిటంటే కోర్టులో అడ్వకేట్స్ అపీల్ అవుతున్నప్పుడు వారు ఒక వాదన వినిపిస్తూ కోర్టును ఒక ఆర్డర్ వేయమన్నప్పుడు కానీ, ఆ ఆర్డర్ వేయడానికి వీల్లేదన్నప్పుడు కానీ, లేదా ఆర్డర్ని రీకాల్ చేయమన్నప్పుడు కానీ ఉన్నప్పుడు మీ వాదన సమర్థించుకుంటూ నాకు లీగల్ పొజిషన్ చూపించండి, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ చూపించండి, స్టాట్యూట్ యొక్క ప్రొసీజర్ చూపించండి, లేదా ఇంతకుముందు తీర్పులు ఇస్తే నిర్ధారణ చేస్తూ మీ వాదనని బలంగా నిర్ధారిస్తూ ఉన్న కోర్టు తీర్పులు చూపించండి, సుప్రీంకోర్టు తీర్పులు కానీ, హైకోర్టు కానీ తీర్పులు కానీ అని అడిగి మీ వాదన చెప్పని సమర్థించుకుంటే మీరు ఎలా వాదించుకుంటారు? కోర్టుని అడ్వైజ్ చేయాలి, గైడ్ చేయాలి అడ్వకేట్ అనేది. కోర్టు జడ్జి ఈజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను, నేను అడ్వకేట్స్ ఆర్ ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్. కోర్ట్ అంటేనే వీళ్ళందరూ కలిసి ఉండేదాన్ని కోర్టు అంటారు, జడ్జి గారిని కోర్టు అంటారు. జడ్జి ఈజ్ వన్ అమాంగ్ ది అదర్ ఆఫీసర్స్ అండ్ ఈజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. అదే నేను ఒప్పుకోను, నేను మాట్లాడను, నేను అసలు దాని మీద నేను అలౌ చేయను మిమ్మల్ని మీ వాదన వినిపించడానికి అని రీకాల్ పిటిషన్ డిస్మిస్ చేస్తే ఆ రీకాల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దాన్ని స్టే చేస్తూ చాలా అబ్జర్వ్ చేసి వీ ఫైండ్ ఇట్ డిస్టర్బింగ్ అని ఏదో కామెంట్ కూడా చేశారు. అసలు నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ప్రధాన విషయం ఇదని జరిగిన అందరికీ తెలుసు. 1888లో సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు చెప్తూ, అది పెద్ద సెన్సేషనల్ కేసు, నేను ఆ కేసుని
చెప్తాను ఆ కేసు వివరాలు కూడా నా దగ్గర ఉన్నాయి. 1888లో సుప్రీంకోర్టు కేహార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, అది పెద్ద సెన్సేషనల్ కేసు. మీరు ఏదైతే కేసు కోసం వ్యక్తులు కక్షిదారు కోర్టుకు వచ్చి నిర్దిష్టమైన రిలీఫ్ కోసం ప్రేయర్తో వస్తారో, వాట్ రిలీఫ్ దే ఆస్క్డ్? డిడ్ దే మెన్షన్ ఎనీథింగ్ అదర్ దాన్ ది రిలీఫ్? అడగని ఇది సెటిల్డ్లా అందరికీ తెలుసు. ఎవ్రీ అడ్వకేట్, ఎవ్రీ కోర్ట్, ఈవెన్ మేజిస్ట్రేట్ నోస్ వెల్ అబౌట్ దిస్. ది కోర్ట్ కెనాట్ స్ట్రెచ్ దేర్ ఇట్స్ హ్యాండ్స్ టు ది ఎక్స్టెంట్ వేర్ నో ప్రేయర్ ఈజ్ ప్రేయిడ్. కక్షిదారు అడగని రిలీఫ్ని ఇవ్వడానికి వీల్లేదు. అడిగినంతే రిలీఫ్ ఇవ్వాలి, అడగని రిలీఫ్ని ఇవ్వడానికి వీల్లేదు, అడిగిన దానికన్నా మించి ఇవ్వడానికి వీల్లేదు. అలా మించి ఉంటే రికార్డ్ చేయాలి. ఎప్పుడు వెల్ఫేర్ ఎనాక్ట్మెంట్స్ మీద ఉంది అది. వెల్ఫేర్ ఎనాక్ట్మెంట్స్, ఒక వ్యక్తికి దెబ్బ తగిలి అతను పాపం ₹1,00,000 నష్టపరిహారం అడిగితే, ఇఫ్ కోర్ట్ ఫీల్స్ ఇట్ కెన్ శాంక్షన్ మోర్ దాన్ దట్ అన్నట్టు. దట్ ఈస్ డిఫరెంట్ బై అప్లయింగ్ దట్ ఈక్విటీ. ఇక్కడ ఏమిది, అడగని రిలీఫ్ ఏదైతే ఉందో, ఈ రిట్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ అండర్ ద హెబియస్ కార్పస్ ప్రొవిజన్. దాంట్లో స్టేట్ గవర్నమెంట్లో మిషనరీ మెకానిజం ఫెయిల్ అయిపోయింది, ఎడ్యుకేటివ్ మిషనరీ ఫెయిల్ అయిపోయింది, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వచ్చింది అన్న అబ్జర్వేషన్ని ఎలా ఇవ్వగలరు? మనకి ఛాన్స్ ఏముంది, అవకాశం ఏముంది, జ్యూరిడిక్షన్ ఏముంది అన్న దాని మీద మనం ఆలోచించవలసిన అవసరం లేదా? అదే ఆలోచించమని మొన్న 14వ తారీఖున పిటిషన్ వేస్తున్నప్పుడు అడ్వకేట్ జనరల్గా ఎవరైతే కన్సర్న్డ్ అడ్వకేట్స్ ఉన్నారో గవర్నమెంట్ తరఫున వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ప్రిలిమినరీ ఇష్యూని రేట్ చేస్తే దాని మీద ఆర్గ్యూ చేస్తాం. జ్యూరిడిక్షన్ అన్నది ప్రిలిమినరీ ఇష్యూ. దాన్ని ప్రిలిమినరీ ఇష్యూ ఉందండి, దీంట్లో జ్యూరిడిక్షన్ లేదని చెప్తున్నప్పుడు కోర్ట్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ కోర్ట్ ఆఫీసర్ దాన్ని వినవలసిన అవసరం జడ్జి గారి మీద ఉంటుంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద ఉంది. వినాలి. నేను విన్ను, జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం విన్ను, కమాన్ హౌ ఈ పిటిషన్ మీద చెప్పండి. ఏది 356 నేను ఎందుకు రికమెండ్ చేయకూడదు? ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ మిషనరీ మెకానిజం అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎలా లేదో మీరు చెప్పండి, ఎలా ఉందో నేను ఆర్డర్ వేస్తాను అన్నట్టుగా చెప్తే అసలు దాని మీద అది టచ్ చేయడానికి ఎందుకు వీల్లేదు. వేర్ దేర్ ఈజ్ నో జ్యూరిడిక్షన్, మెరిట్స్ మీకు వెళ్ళడానికి వీల్లేదు. ది పాయింట్ ఈజ్ టెక్నికల్ పాయింట్, వెదర్ దట్ కోర్ట్ హ్యావింగ్ ఎనీ జ్యూరిడిక్షన్ టు రికార్డ్ టు టేక్ ది మ్యాటర్ సోమోటో. ఇంకా పక్కకు వద్దామండి. కాన్స్టిట్యూషన్లో 356లో ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ 356 ఏం చెప్పిందో కూడా చూడకుండా, చదవకుండా మనం ఆర్గ్యూ చేసేసి మాట్లాడేసేసి ఒక నిర్ణయానికి ఎలా రాగలుగుతాం? ఇక్కడ 356 ఏముందంటే, ప్రొవిజన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ స్టేట్స్ 1. If the president on receipt of a report from the governor of a state or otherwise is satisfied that a situation has arisen in which the government of the state cannot be carried on in accordance with the provisions of the constitution, the president may by proclamation అని ఉందండి. ఇక్కడ ఏముందంటే ది గవర్నర్ ఉంది. ఇక్కడ ఏమిటి, ఇఫ్ ది ప్రెసిడెంట్ ఆన్ రిసీట్ ఆఫ్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ అదర్వైజ్ ఉంది. గవర్నర్ కానీ ఇంకెవరైనా కానీ అదర్వైజ్. అక్కడ అదర్వైజ్ ఏముంది, అదర్వైజ్ అని ఎక్కడ మెన్షన్ చేశారు? ఇక్కడ మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలాగా? మనమే అందరికీ గైడ్ చేయాలా, మనమే అందరికీ చెప్పాలా? ఇఫ్ ది ప్రెసిడెంట్ ఆన్ రిసీట్ ఆఫ్ ది రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్, రిపోర్ట్ గురించి చెప్పారు. ఇఫ్ ది ప్రెసిడెంట్ ఆన్ రిసీట్ ఆఫ్ ది రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఆర్ అదర్వైజ్. ఈ అదర్వైజ్ డస్ మీన్ రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్ ఆర్ అదర్వైజ్ అంటే ఇక్కడ జనరల్ క్లాజెస్ ఆఫ్ యాక్ట్ ఏం చెప్తోంది? జనరల్ క్లాజ్లో ఆర్ అదర్వైజ్ అంటే ఏమిటే,
Under Article 356 of the Constitution, the dissolution of an assembly can be ordered on the satisfaction that a situation has arisen in which the government of the state cannot be carried on in accordance with the Constitution. Such a satisfaction can be reached by the President on receipt of a report from the governor of a state or otherwise. Or otherwise, it is permissible to arrive at the satisfaction on receipt of the report from the governor and on other material or otherwise and on other material available within the office of the president. It does not mean governor కానీ గవర్నర్ కాకుండా ఇంకెవరైనా కాదు. గవర్నర్ పంపించే రిపోర్టు ఇంకెవరైనా అదర్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ విత్ ది ప్రెసిడెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ కాన్స్టిట్యూషన్ కోర్ట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆర్గాన్ స్పెసిఫిక్గా దాన్ని మెన్షన్ చేస్తారు. గవర్నర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆర్గాన్, కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ గవర్నర్ 356 మీద రికమెండేషన్ రిపోర్ట్స్ పంపవలసింది గవర్నరే. Okay, for the time being, let us assume that the court can also forward his reports or recommendations or directions or strictures or conditions, whatever will be the mandatory orders, mandatory. రిట్లో ఆర్డర్స్ ఎలా ఉంటాయండి? మ్యాండేటరీ కదా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఎన్ఫోర్సబుల్ ఆర్డర్, వాళ్ళు నో అనడానికి వీళ్ళే, అది ఇంకా అయిపోయాడు ప్రెసిడెంట్. ఈ ఆర్డర్స్ తోటి ఒక ఆర్డర్స్ వేసేసి డైరెక్షన్ ఇచ్చేసి, రికమెండేషన్స్ కూడా కాదు, అడ్వైజ్ కూడా కాదు, డైరెక్షన్స్ ఇచ్చేసి ప్రెసిడెంట్ని ది సిచ్యువేషన్ ఈజ్ అరైజన్ టు సచ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ రైజన్ దట్ ది గవర్నమెంట్ totally failed to control the machinery, to have a good governance, failed to keep good governance, and the total constitutional machinery is totally just collapsed and there is a breakdown అని ఒక ఒపీనియన్కి వచ్చేసి డైరెక్షన్ ఇచ్చేసింది అనుకుందాం. బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్ రాష్ట్రపతి ఏం చేయాలండి? ఆఫ్టర్ రిసీవింగ్ ది డైరెక్షన్ ఫ్రమ్ ది కోర్ట్, the concerned court, the president has to send this report to cabinet for their advice. Cabinet ఉన్నది రాష్ట్రపతి గారికి అడ్వైజ్ చేయడానికి. మంత్రివర్గం రాష్ట్రపతి గారికి ప్రభుత్వం నడపడంలో సలహాలు ఇవ్వడానికి ఉంది. క్యాబినెట్ దగ్గరికి వెళ్తే క్యాబినెట్ దీన్ని చర్చించిన తర్వాత దీన్ని రిజెక్ట్ చేస్తారా? నో, మేము రికమెండ్ చేయలేం. ఇది మీరు క్యాబినెట్ హ్యావింగ్ అవేర్ పవర్. రిపోర్ట్ని ఫైనల్ ఏం మ్యాండేటరీ కాదు, అది 356 కింద మ్యాండేటరీ ఏం కాదు. క్యాబినెట్ దాన్ని తిరస్కరించవచ్చు, ఎగ్జామిన్ చేయొచ్చు. క్యాబినెట్ ఎగ్జామిన్ చేయాలి, చేసి రాష్ట్రపతికి రికమెండేషన్స్ పంపుతారు. ఇప్పుడు ఇటువంటి డైరెక్షన్ కనుక కోర్టు ఇచ్చినట్టయితే, ఏదో ఏబిఎస్ కార్పస్ పిటిషన్లో ఎవరో వేసుకున్నది, దాంట్లో ఈయన సోమోటో కింద ఒక ఆర్డర్ చెప్పేసి తీసేసుకుని దాంట్లో ఒక నెంబర్ ఉండాలి కాబట్టి రిట్ నెంబర్ అది తీసుకుంటారు అన్నమాట. దాని మీద ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పెండింగ్ కేసెస్ మీదే. కేసు రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయితే కానీ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఏది ఇవ్వలేరు. సో దీంట్లో ఇచ్చేసారు అనుకోండి, ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసి డైరెక్షన్ ఇచ్చేస్తే ఆ క్యాబినెట్ దీన్ని తిరస్కరించింది అనుకోండి. అప్పుడు ఏమిటి పరిస్థితి? క్యాబినెట్ తిరస్కరిస్తే హైకోర్టు జడ్జి గారు ఇచ్చినట్టు ఆర్డర్ యొక్క పరిస్థితి ఏమిటి? ఏమని ఫీల్ అవుతారైనా? ఏం చేయదలుచుకుంటారు అప్పుడు? కంటెంప్ట్, క్యాబినెట్ మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ తీసుకుంటారా? రాష్ట్రపతి మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్ తీసుకుంటారా? ఎక్కడికి వెళ్తున్నాం? కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వచ్చింది అని 356ని ఇక్కడ నేను అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ 356 నేను ఆర్డర్ వేస్తానన్నప్పటికీ యు ఆర్ క్రియేటింగ్ సమ్ మోర్ కాన్ఫ్లిక్ట్, కాన్స్టిట్యూషనల్